నమస్కారం. ఇది మీ ఖైజర్ న్యూస్. ప్రస్తుతం మీరిక్కడ చూస్తున్నట్లయితే బతుకమ్మ కుంటలో మళ్ళీ నీళ్లయితే బయటికి రావడం జరిగింది. కేవలం 5 అడుగులు, 5 అడుగులు తవ్వగానే బతుకమ్మ కుంటలో నీళ్లు బయటకు వచ్చాయని చెప్పి హైడ్రా వాళ్ళు తీర్మానించారు. అదేవిధంగా ముందుగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ప్రకారము, అలానే చాలామంది చెప్తున్న దాని ప్రకారము ఇక్కడ వచ్చిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఒక డ్రైనేజ్ పైప్ పగలడం వల్లనో, లేకపోతే ఒక నీళ్ల పైప్ పగలడం వల్లనో నీళ్లు ఇక్కడికి ఉబికి వచ్చాయి అని చాలామంది చెప్తున్న నేపథ్యంలో హైడ్రా జలమండలి సహాయం తీసుకొని ఈ నీళ్ళని చెక్ చేసి మరి ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి చెరువులో నీళ్ళు అని తీర్మానం అయితే చేయడం జరిగింది. చెరువుల పునరుద్ధరణ కోసం హైడ్రా తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగానే బతుకమ్మ కుంటను కూడా పునర్వైభవానికి తీసుకురావడానికి గాను ఇక్కడ ఉన్న చెట్లని, చేమల్ని తీసేసి అలానే ఇక్కడ ఉన్న చెత్తను కూడా క్లీన్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చెరువు కోసం తవ్వకాలైతే మొదలుపెట్టడం జరిగింది. ఈరోజైతే ఈ బతుకమ్మ కుంట దగ్గర పండగ వాతావరణం అనేది నెలకొంది. ఆడవాళ్ళు తిరిగి బతుకమ్మ ఆడడానికి మాకు ఒక అవకాశం దొరికింది. మా చిన్నప్పుడు ఎప్పుడో ఇక్కడ మా తాతలు వాళ్ళు స్నానాలు చేసేవాళ్ళంట. అలాంటిది అసలు ఇక్కడ ఇప్పుడు లేకుండా పోయిందని వాళ్ళు కూడా వాపోతున్నారు. ప్రస్తుతం ఇక్కడికి హనుమంతరావు గారు వచ్చి ఈ చెరువుకి పూజ చేసి అదేవిధంగా ఆయన మనసులో ఈ చెరువు గురించి ఆయనకున్న అనుభవాల గురించి ఆయన షేర్ చేసుకున్నారు. ఒకప్పుడు అటు ఇటుగా ఒక 40 సంవత్సరాల క్రితం 16.5 ఎకరాల్లో ఉండిన ఈ చెరువు ఇప్పుడు కేవలం 5 ఎకరాలకే కుంచించుకుపోయింది. ఇక్కడ ప్రైవేట్‌గా కబ్జా చేసుకున్న ఎంతోమంది ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తెచ్చుకున్నప్పుడు ఎవరు ఏం చేయలేకపోయారు. కానీ ప్రస్తుతం గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల కారణంగా ఇక్కడున్న కబ్జాకోరులను బయటకి తీసేసి మళ్ళీ తిరిగి చెరువునైతే తవ్వడం అనేది జరుగుతోంది. ఇవాళ నేను ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నంటే, ఇది కబ్జా చేసి ఇల్లు కట్టాలని చూసి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏదైతే తరతరాలుగా మా నాన్నమ్మ, మా పెద్దమ్మలు ఆడినటువంటి బతుకమ్మను కబ్జా చేసి మీదికెళ్ళి ఏమంటుర్రు, ఈడ బతుకమ్మ కుంటనే లేదంటుండ్రు. ఎవరు? బతుకమ్మ కుంట కబ్జా చేసినటువంటి. మీరిప్పుడే చూసిండ్రు. అది ఒక 2 అడుగులు కొట్టంగానే నీళ్ళు ఎందుకొస్తున్నాయి? ఇది ఇది కుంట కాబట్టి నీళ్ళెప్పుడుంటాయి కాబట్టి వచ్చింది. దీనికి కారణం ఏందంటే, మా ప్రాంతంలో గతంలో ఉన్న ప్రభుత్వం కవిత గారు జీవితాంతం ఆమె నేనే బతుకమ్మ అని మన భారతదేశంలో కాదు, అమెరికా, లండన్‌లో కూడా ఆడింది. ఒరిజినల్ బతుకమ్మ కుంటకేమో ల్యాండ్ గ్రాబర్‌కు సపోర్ట్ చేసి. కనుక దీని విజయం ఎవరికి పోతది? రేవంత్ రెడ్డి గారికి పోతది. వారు తప్పనిసరిగా చేస్తా అన్నారు. మొదలుపెట్టారు. ఇవాళ మా ఆడపడుచులు కూడా బతుకమ్మ ఆడుతున్నారు. దీనికి కారణం దీంతో పాటు ఆయన ఒకటి మంచి పని కూడా చేసిండు. ఇది నిజంగానే ఆర్ఎస్ఎస్‌కు, బీజేపీకి అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళకి కోరేది ఒకటే. మీరు మీ రాష్ట్రాలలో మీరు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా? అక్కడ చేయండి. ఎంతసేపటికి రేవంత్ రెడ్డిని తిట్టడం, రాహుల్ గాంధీని తిట్టడం, సోనియా గాంధీని, ఇందిరాగాంధీని తిట్టడం కాదు. ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. ఇకనన్నా ప్రభుత్వం మీద నిందలు మోపేదానికంటే కార్యరూపంలో ఏదైనా సజెషన్. అదేవిధంగా ఇవాళ కులగన కూడా నిన్న నిరంజన్ వచ్చిర్రు మా ఏరియాలో. వచ్చి ఎవరెవరైతే చేసుకోలేదో మళ్ళా చేసుకోమని చెప్తున్నారు. ఇంతకంటే ఏం చేస్తారండి? మీరు అన్నారు తక్కువ అయిపోయింది అంటే మళ్ళా చేపిస్తున్నాం. అందరికి ఏముందంటే రావాలి, చేయించుకోవాలని వాళ్ళకు కూడా చెప్తున్నాం. తప్పనిసరిగా రేపు జరగబోయే ఏది లోకల్ బాడీ ఎలక్షన్‌లో నాదొక రిక్వెస్ట్ ఉంది. కేవలం రిజర్వేషనే కాకుండా మా జనాభా ప్రాతిపదికంగా ఒక సెపరేట్ బడ్జెట్ ఉండాలి. సప్లైన్ ఉండాలి. మా డబ్బులు వేరే దగ్గర పోకుండా ఖర్చు కావాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా. తప్పనిసరిగా మా జనాభా రాహుల్ గాంధీ అన్నకి ఇచ్చిన ఇచ్చేదారి యుక్తి భాగీదారి అన్నాడు కాబట్టి దాని ప్రకారంగా మా రేషియో ప్రకారంగా మా బడ్జెట్ కూడా పెంచమని చెప్తున్నా. ఏది ఎస్సీ, ఎస్టీలకు ఎట్లయితే సప్లైన్ ఉందో మాకు కూడా సప్లైన్ కావాలని కోల్పోయి మరొకసారి ఈ బతుకమ్మ కుంటను మహిళల తరపుకని అందరి తరపుకని నాకు కృతజ్ఞతలు చెప్తాను. సార్ మంత్రిమండలిలో గూడా ఇప్పుడు ఉండేటువంటి సీట్లలో బీసీలకు ఎక్కువ ఇవ్వాలని తప్పనిసరిగా అరే ఆయన తీసుకుంటేనే మీరు ఆయన రెడ్డి అనగా రెడ్లల్లో కూడా మంచివాళ్ళు ఉన్నారా లేదా? చెన్నారెడ్డి గారు ఉన్నారు. ఈయన కూడా మంచివాడు. మీరు ఎందుకు పుల్లలు పెడతారా భయ్? పుల్లలు పెట్టేది బంద్ చేయండి. తప్పనిసరిగా న్యాయం చేస్తాడని నేను. బీసీ అంటే హనుమంతరావు గారు పదే పదే ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను హనుమంతరావు గారు ఇద్దరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారికి దగ్గరికి వెళ్ళి ఈ బతుకమ్మ కుంట అనే ప్రాంతాన్ని కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ వచ్చి దీన్ని కబ్జా పెట్టి వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా కోసం ఇది కబ్జా పెట్టిందని చెప్పేసి హనుమంతరావు గారు ఎప్పుడైతే వివరించిండ్రో దాని మీద ముఖ్యమంత్రి గారు అప్పుడే హైడ్రా ఎప్పుడైతే ఏర్పాటు చేసిండ్రో ధర రంగనాథ్ గారికి చెప్పి దీన్ని మొత్తం కూడా 1969 నుంచి
ఆ రోజు నుంచి కూడా మ్యాపులు తెప్పించేసి ఆ రోజు ఈడ చెరువు ఉండే. ఈ చెరువులో మొత్తం మట్టి కలిపి మట్టి పోసేసి ఈడ దీన్ని బతుకమ్మ కుంట అని పేరుని తీసేద్దామని చెప్పి కొంతమంది రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్ళు అందరూ కలిసి కూడా వీళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ చేద్దామన్న ఉద్దేశంతోటి వాళ్ళు చేసిన పన్నాగానికి హైడ్రా వచ్చి కోర్టులో దీని మీద వాళ్ళు డాక్యుమెంట్స్ ఏస్తే కూడా వాళ్ళ డాక్యుమెంట్లు కూడా ఇవ్వి చెల్లవని చెప్పేసి కూడా వాళ్ళకి తెలిసినా గాని కూడా వాళ్ళొచ్చి ఏదో నెపంతోటి ఏదో స్టే ఆర్డర్ పట్టుకొని వచ్చి ఇది ఆపుదామని చూస్తున్నారు. కానీ మా హైడ్రా నుంచి వాళ్ళ లీగల్ టీమ్ అంతా కూడా దీన్ని పర్యవేక్షించిన తర్వాతనే ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. రెండోది, మీరు గత 10 సంవత్సరాల కింద చూస్తే కవిత ఆ రోజు ఇక్కడికొచ్చి ఏం చేసింది? మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2014లోనే ఇక్కడ బతుకమ్మ కుంటల్లో బతుకమ్మ ఆడిపిస్తా అని చెప్పేసి ఆమె ఆ రోజు యావత్ మహిళా లోకాన్ని కూడా మోసం చేసింది. 10 సంవత్సరాలు గడిచినా గాని కూడా ఏ ఒక్క రోజు కూడా ఈ బతుకమ్మ కుంటను కాపాడటానికి కవిత గారు ఒక్క స్టెప్ తీసిందని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరం లోపట్లనే హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత పెద్దలు హనుమంతరావు గారి నేతృత్వంలో ఈ బతుకమ్మ కుంటను నేను కాపాడుతాను. ఈ 5.5 ఎకరాల భూమిని ఆల్రెడీ కొంతమంది కబ్జాలు పెట్టిండ్రు. కానీ ఆ కబ్జా పెట్టిన భూమిని వదిలేసి ఉన్న భూమిని మాత్రం కాపాడి ఇమ్మీడియట్ దీన్ని కుంటగా ఏర్పాటు చేసి సుందరీకరణ చేసి దీంట్లో వచ్చే బతుకమ్మకి ఇప్పుడు రానున్న బతుకమ్మ ఈ రోజు అందరూ కూడా మహిళలు ఈడ బతుకమ్మ ఆడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిండ్రు. ఇది మాకు ప్రభుత్వము ప్రజల కోసం పనిచేస్తున్నది. ఏ వ్యక్తుల కోసమో ఏ దందాలు చేసేటోళ్ళ కోసమో ప్రభుత్వం పనిచేస్తలేదు. ఈ ల్యాండు బతుకమ్మ కుంట బతుకమ్మ ఆడటానికి ప్రజల కోసము పెద్దలు హనుమంతరావు గారు ఇక్కడనే పుట్టిండ్రు, ఇక్కడనే పెరిగిండ్రు. ఆయన కన్నా పంచిగా ఎవ్వరు తెలియదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, హైడ్రా కమిషనర్కి, పెద్దలు హనుమంతరావు గారికి అందరం కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు రానున్న రోజుల్లో అందరూ కూడా మహిళలందరూ కూడా వచ్చి మన బతుకమ్మ కుంటల్ని మన బతుకమ్మ ఏర్పాటు చేస్తానికి చాలా పెద్ద ఎత్తున కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం ఈసారి. మీరందరూ కూడా ఈ స్వాగతించాలని చెప్పేసి నేను అంబర్పేట నియోజకవర్గాన్ని అదేవిధంగా హైదరాబాద్ ప్రతి ఒక్కరిని కూడా దీన్ని స్వాగతించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను.